మిత్రులారా నమస్తే. ఈరోజు డాక్టర్ నలిమేల భాస్కర్ గారి ఒక కవితను మీకు పరిచయం చేస్తాను. నలిమేల భాస్కర్ సార్ అందరికీ సాహిత్యంలో బాగా తెలిసినటువంటి వారు. సాహితీవేత్త, భాషావేత్త, అనువాదకులు, విమర్శకులు, గొప్పనైనటువంటి సాహితీ సృజన చేసినటువంటి వారిది ఈరోజు పుట్టినరోజు కూడా. కనుక ఈ సందర్భంలో వారి ఒక కవితను గుర్తు చేసుకోవాలనిపించింది. ఈ కవిత నిజానికి గత నెలలోనే మూసి అనే మాసపత్రికలో వచ్చింది. ఈ కవిత శీర్షిక మనుషులు కూడా కాయలు కాస్తారు. సాధారణంగానే మనం కాయలు కాయడం అంటే చెట్టుకు కాయలు కాయడము, లేదంటే చేతులకు కాయలు కాయడము, ఇట్లాంటి మాటలు వినిపిస్తాయి మనకు. నిజంగా ఇక్కడ కాయలు కాయడము అనే మనుషులు కాయలు కాస్తారు అంటే చెట్లు కదా కాయాలి అనే వెంటనే మనకు ఏదో ఒక వింత అనుభవం కలుగుతుంది. అట్లాగా కవిత శీర్షిక ద్వారా కవిత లోపలికి తీసుకెళ్ళడం కూడా ఒక పద్ధతి. మరి ఎందుకు మనుషులు ఎట్లా కాయలు కాస్తారు అనేదాన్ని చూద్దాం. ఈ కవితలో ఏముందో చూద్దాం. లోగడ బోయీల భుజాలు పల్లకీలను మోసి మోసి కాయల్ని కాశాయి. లోగడ బోయీల భుజాలు పల్లకీలను మోసి మోసి కాయలు కాశాయి. గతంలో దొరవారి కచ్చురాల ముందు ఉరికిన చాకళ్ళ అరికాళ్ళు కాయల్ని కాశాయి. గతంలో దొరవారి కచ్చురాల ముందు ఉరికిన చాకళ్ళ అరికాళ్ళు కాయలు కాశాయి. మార్కెట్ యార్డులోనో, బడికి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో బస్తాలు మోసే వీపులు ఇప్పటికీ కాయల్ని కాస్తున్నాయి. మార్కెట్ యార్డులోనో, బడికి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో బస్తాలు మోసే వీపులు ఇప్పటికీ కాయల్ని కాస్తున్నాయి. ఈ ప్రపంచానికి ఇంత తిండి పెట్టేందుకు పలుగు, పార, నాగలి పట్టుకున్న చేతులు ఏనాటి నుంచో ఎన్నో కాయల్ని కాస్తున్నాయి. ఎండలో బండల్ని బద్దలు కొడుతున్న ఒడ్డెరల అరచేతులు కాయల్ని కాస్తున్నాయి. ఎండలో బండల్ని బద్దలు కొడుతున్న ఒడ్డెరల అరచేతులు కాయల్ని కాస్తున్నాయి. ఈ లోకం బాగుపడడం ఎప్పుడెప్పుడా అనుకుంటూ అనుక్షణం ఎదురుతెన్నులు చూస్తోన్న ఆదర్శవాదుల కన్నులు కూడా కాయల్ని కాస్తున్నాయి. ఈ లోకం బాగుపడడం ఎప్పుడెప్పుడా అనుకుంటూ అనుక్షణం ఎదురుతెన్నులు చూస్తోన్న ఆదర్శవాదుల కన్నులు కూడా కాయల్ని కాస్తున్నాయి. ఏది ఏమైనా ఏనాటికో ఒకనాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా మానవత్వపు తల్లి కడుపున తన బాధ్యతగా ఓ మంచితనపు కాయను తప్పక కాస్తుంది. మానవత్వపు తల్లి కడుపున తన బాధ్యతగా ఓ మంచితనపు కాయను తప్పక కాస్తుంది. ఇది కవిత. మరి నిజంగా మనకు కాళోజీ లాంటి వాళ్ళు ఏమంటారంటే బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి అంటారు. ఈ కాయలు కాయడం అనేది ఒక పలుకుబడి, ఒక జాతీయం. నిజానికి కాయలు కాయడం అంటే సాధారణంగా చెట్టు కాయలు కాయడం అనే అర్థం. కానీ ఆ అర్థాన్ని అప్రధానం చేసి ఇంకొక అర్థం వస్తుంది మనకు. అంటే ఏదైనా చేతులు కానీ కాళ్ళు కానీ బాగా శ్రమించడం వలన గట్టిపడిపోయి ఆ ప్రాంతంలో ఒక గట్టి చర్మం ఏర్పడడాన్ని కాయలు కాయడం అంటాం. ఈ దాన్ని తీసుకొని మనుషులు కాయలు కాస్తారు అనడమే ఒక వైచిత్రి. మరి ఎక్కడెక్కడ ఎట్లెట్లా కాయలు కాసినాయి అనే దాన్ని మొత్తం చెప్పుకుంటూ వచ్చినారు. ఒకప్పుడు బోయీలు ఉండేవాళ్ళు, ఓహోం అంటూ రాజులనో జమీందారులనో ఇట్లాంటి వాళ్ళను పల్లకీలలో మోసి వాళ్ళ యొక్క భుజాలు కాయలు కాసినాయి. ఇది మనుషులే కదా, మరి వీళ్ళు కూడా మనుషులే కదా. అట్లానే దొరల సవారి కచ్చురాల ముందు
పరుగు పెట్టినటువంటి చాకలి వాళ్ళ యొక్క అరికాళ్ళు కూడా కాయల్ని కాసినాయి, పరుగు పెట్టి పెట్టి. వీళ్ళు కూడా మనుషులే. అట్లానే ఇదంతా గతం. వర్తమానం ఏంటిది? ఇప్పుడు మార్కెట్ యార్డులో హమాలీలు బస్తాలు మోసి మోసి వాళ్ళ వీపులు కాయలు కాస్తున్నాయి. అలాగే పిల్లలు పుస్తకాల బస్తాలు మోసి మోసి బడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ వీపులు కూడా కాయలు కాస్తున్నాయి అనడము, ఇది వర్తమానాన్ని దృశ్యమానం చేయడం. ఇంకా ఏనాటి నుంచో ఇంకొక విషయం కూడా జరుగుతోంది. అది రైతుల విషయంలో. పలుగు పార నాగలి పట్టుకున్నటువంటి చేతులు ఎప్పటి నుంచో కాయలు కాస్తున్నాయి. అంతేకాదు, శ్రమలో తమ ఒళ్ళు వంచి గన్నుతో సమ్మెటతో బండల్ని బద్దలు కొట్టేటువంటి ఒడ్డెరల చేతులు కూడా కాయలు కాస్తున్నాయి. అంటే ఇదంతా కూడా మనం గమనించవచ్చు కవి యొక్క నిశితమైనటువంటి చూపును. ఎక్కడెక్కడ ఎవరెవరు శ్రమిస్తున్నారు, వాళ్ళు ఎట్లాగా వాళ్ళ శ్రమ ఫలితంగా కాయలు కాస్తున్నాయి. అట్లాగే ఇక్కడ ఇంకొక వైచిత్ర్యం ఉంది. కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూసినామంటాం కదా. ఇక్కడ ఒక ఊహను, ఒక ఆదర్శాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, లేదా సమీప భవిష్యత్తులో ఏదో మంచి జరుగుతుంది అని అనుకునేటువంటి వాళ్ళ కండ్లు కూడా కాయలు కాస్తున్నాయి అన్నాడు. అంటే ఆదర్శవాదులు అనే మాటను ఇక్కడ వాడినారు. అంటే ఆదర్శవాదులు అంటే ఏంటి? సమాజం ఒక ఆదర్శంగా ఉండాలని, మానవీయంగా ఉండాలని, సమానత్వం ఉండాలని, వివక్షలు ఉండకూడదని, లేదంటే అన్యాయాలు నశించాలని, ఇట్లాంటి ఆదర్శాలు కొంతమందికి ఉంటాయి. అట్లాంటి ఆదర్శవాదుల కండ్లు కూడా కాయలు కాస్తున్నాయి. అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడో అనుకున్నవి 50 ఏండ్ల కిందనో ఈ మార్పు జరుగుతుంది అనుకుంటే 50 ఏండ్లుగానో 70 ఏండ్లుగానో వాళ్ళు ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. కండ్లు కాయలు కాయడం. నిజానికి ఇక్కడ కండ్లు కాయలు కాయడం అనే దానికి శ్రమతో సంబంధం లేదు, గమనించండి. నిరీక్షించి ఎప్పుడవుతుందా అని చూసినటువంటి ఆ చూపులును తెలుగు నుడికారంలో కాయలు కాయడం అని అంటున్నాం. అట్లాగా ఆదర్శవాదుల కండ్లు కూడా కాయలు కాసినాయి అన్నారు. ఇంకొకటి, భవిష్యత్తును ఇంకొక అద్భుతంగా ఇక్కడ భావించినారు. ఏది ఏమన్నా కానీ, ఇన్ని రకాలుగా మనుషులు కాయలు కాసినా, ఆదర్శవాదుల కండ్లు కాయలు కాసినా కానీ ఎన్నటికో ఒకనాటికి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో దీన్ని ముగించడం కనిపిస్తుంది. ఏమిటది? ఏది ఏమైనా ఏనాటికో ఒకనాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా మానవత్వపు తల్లి కడుపున, మానవత్వం అనే తల్లి కడుపున తన బాధ్యతగా ఓ మంచితనపు కాయను తప్పక కాస్తుంది. అంటే మానవత్వం అనే తల్లి కడుపున మంచితనం తప్పకుండా పుడుతుంది. కడుపున కాయగాయడం అనేది కూడా మన పలుకుబడిలో చాలా సాధారణంగా వాడేటువంటి. కడుపున కాయగాయడం అంటే ఒక పిండం అభివృద్ధి చెందడం, ఒక శిశువు అభివృద్ధి చెందడం. సో మంచితనం అనే తల్లి, ఇక్కడ మంచితనం అనే తల్లి అంటే ఏదైతే మనం ఆశిస్తున్నామో మంచి సమాజం కావాలని, అట్లాంటి ఒక ఆ మంచితనపు తల్లి తన కడుపున ఒక కాయను కాస్తుంది, తప్పకుండా ఈ సమాజం మారుతుంది అనేటువంటి ఒక ఆశావహమైనటువంటి ముగింపుని ఇక్కడిస్తారు. సో ఇట్లాగా అనేక బహుభాషలు తెలిసినటువంటి వారు కావడం చేత తెలంగాణలో ఉండేటువంటి లేదా తెలుగు జాతిలో ఉండేటువంటి ఒక జాతీయాన్ని తీసుకొని, కాయలు కాయడం అనే జాతీయాన్ని తీసుకొని, ఆ కాయలు కాయడం అనే దాన్ని మనుషులకు అప్లై చేసి దాని ద్వారా ఒక కవితను రాయడం అనేది భాస్కర్ సార్ యొక్క ప్రత్యేకమైనటువంటి అంటే చూపుకు, లేదంటే దాన్ని ఉపయోగించే విధానానికి, పలుకుబడులను కవిత్వంలో ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతికి నిదర్శనంగా ఈ కవిత నిలుస్తుంది. మరి ఇంకా ఎన్నో విశేషాలు చెప్పుకోవచ్చు. దాన్ని మీరు కూడా మరింతగా ఆలోచించి, ఆలోచనామృతం కనుక సాహిత్యము, మీరు కూడా ఆలోచించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నమస్కారం, సెలవు.